ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయ కాలంలో ప్రభుని స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఈ వాక్యం చదువుతున్న మిమ్ములను ప్రభు ఫలింపు చేయునుగాక. ప్రార్థన. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా గొప్ప దేవ, నీలో అంటు కట్టబడకుండా ఇంకా ఎవరైనా ఉంటే అట్టివారు ఈ రోజునే సంపూర్ణంగా సమర్పించుకొని నీలో అంటు కట్టబడిన వారుగా ఉండి బహుగా ఫలించుదురుగాక. ఈ కృపలో వర్ధిల్ల చేయండి, దీవించండి. అలాగే నీ బిడ్డలు ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నప్పుడు, బయట నుండి ఇంటికి వస్తున్నప్పుడు కాపుదల భద్రతలో ఉంచండి, మేలు చేయండి. అలాగే చదువుల్లో నువ్వు తోడుగా ఉండి అభివృద్ధి పరచండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు నువ్వు తోడుగా ఉండండి. వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో నువ్వు తోడుగా ఉండండి, సహాయం చేయండి ప్రభా. ఎడుగు నెడబైన దేవుడు అయిన నీవు సంతానం లేని వారికి సంతానం దయచేయండి. అన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడువు, సంతానం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఈ రోజు నా తండ్రి వారి గర్భాలను తెరవండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. నా తోటి సేవకులైనటువంటి వారందరినీ కూడా నీ చేతుల్లో ఎత్తిపట్టుకొని మంచి పరిచర్య చేయడానికి ఆత్మూలుగా చేసి నడిపించమని, నీ కృపలో వర్ధిల్ల చేసి ఆరోగ్యవంతులు ఉంచమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.